మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. అరటి ఊచతోటి 2 రకాల కూరలు ఇంతకుముందు చూసాం. అయితే దాంతో పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా ఆ రోజు నేను ఆ కూర చేస్తూ కత్తిపీట ఉండాలి అని చెప్పాను కదా. కత్తిపీటతోటి కట్ చేస్తే చాలామంది అడిగారు కత్తిపీట లేకపోతే ఏం చేయాలని. మా ఇంట్లో పిల్లలందరూ కూడా పోట్లాడారు, ఏదో శాపం పెట్టినట్టు అలా చెప్పి పిన్నమా కత్తిపీట లేకపోతే ఏం చేయాలి మేము అని. కత్తితోటి కూడా తరగచ్చు, కొంచెం ఓపిక కావాలి, మనకి టైం కావాలి. నేను చేసి చూపించినట్టుగా చూడండి. ఆ దూటని మనం కరెక్ట్గా 2 కొసలు కట్ చేసి చూస్తే లోపల ఒక గట్టి పార్ట్ కనపడుతుంది. బయట ఉన్న అలా అంటే హోలీగా ఉంటుంది, గళ్ళుగా ఉండే పార్ట్ మొత్తాన్ని తీసేసి గట్టిగా ఉన్న భాగంతో మనం ముక్కలు తరుక్కోవాలి. నిదానంగా చేయండి. ఆ గిన్నెలో, నీళ్ళ గిన్నెలో ఒక చిన్న పెరుగు బిళ్ళ కానీ ఒక మజ్జిగ చుక్క కానీ వేసేసి ఈ ముక్కలన్నీ సన్న ముక్కలు తరుక్కుంటే కనుక మనం ఎప్పుడైనా సరే దూటని ఇట్లా చిట్టి ముక్కలు తరగాలి. తర్వాత దీన్ని ఏం చేయాలి, 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో వేసి ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు పసుపు ఆప్షనలే పూర్తిగా. నాకు కొంచెం ఇలా ఎల్లోగా ఉంటేనే ఇష్టం, కొంచెం వేస్తాను నేను. వద్దనుకుంటే పసుపు మానేయండి, కానీ ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా మరగనిస్తే కనుక అంటే 2-3 పొంగులు రానిస్తే ఈ అరటి దూట ఇట్లా మెత్తగా మృదువుగా అవుతుంది. కొంచెం పని ఎక్కువైనా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. పని చేస్తే ఆరోగ్యం మరింతగా బాగుంటుంది. ఈ పని చేస్తే దీంతో కూర ఏదైనా చేసుకోవచ్చు. పెసరపప్పు వేసి కూర చేసుకోవచ్చు, పులుసు కూర చేసుకుని ఆవ పెట్టుకోవచ్చు, లేదా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, తర్వాత రైతాలాగా వాడుకోవచ్చు, ఏదైనా రైసుల్లోకి. అది కాకపోతే మనం చపాతీలోకి నలుచుకోవటానికి కూడా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. పెద్ద రుచి తేడా ఏముండదు. మనం దోసకాయతో చేస్తాం, కీరాతో చేస్తాం కదా, కొంచెం అటు ఇటుగా దానిలాగానే ఉంటుంది. దీన్ని ఏం చేసాం, బాగా ఉడికిచ్చి గట్టిగా పిండేసేయాలి. ఇందులో నీరు లేకుండా పిండేయాలన్నమాట. ఈ ముక్కల్ని సుమారుగా 1 కప్పు ముక్కలుంటే ఒక 2 కప్పుల పెరుగు కలిపేసేసుకోవాలి. ఒక పెద్ద కప్పు పెరుగు తీసుకోండి. కొంచెం పెరుగుని కాస్త మనం ఫోర్క్ తోటి కొట్టేసినా సరిపోతుంది. కవ్వం పెట్టి చిలికితే మరీ మజ్జిగ భావకంగా అయిపోతుంది. అంత మజ్జిగ చేయొద్దు, పెరుగు భావకం ఉండాలి. బిళ్ళలు ఎక్కువ పెద్ద బిళ్ళలు లేకుండా అన్నమాట. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న అరటి ఊచ ముక్కల్ని ఇందులో కలిపేయండి. ముక్కలు బాగా చల్లారిపోవాలి. మనం చేత్తోటి గట్టిగా పిండేయాలి. కలిపేసేద్దాం. ఉడికిపోయిన ముక్కలు కాబట్టి ఇంకా మనకు అభ్యంతరం ఏమీ ఉండదు. ముక్కలు ఎక్కువ ఉన్నాయి, పెరుగు ఎక్కువ కావాలంటే మరి కాస్త వేసుకోవచ్చు. మనం ఎక్కువగా తినవలసింది పెరుగు కంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఊచ కదా, అందుకని 1కి 2 సరిపోతుంది. ముక్కల్లో ఒక నలకంత ఉప్పు ఉంటుంది, కానీ మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాం పైన. ఈ పెరుగుకి సరిపడా అనుకోండి, అటు ఇటుగా. దీన్ని పక్కన పెట్టుకుని ఒక చిన్న తిరగమాత వేసుకుందాము. ఈ ముక్కల్ని తాలింపులో వేసి కూడా మనం పెరుగులో కలుపుకోవచ్చు. అదొక టేస్ట్, అది కూడా బాగానే ఉంటుంది. ఎందుకో నాకు ఇలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. పైన తిరగమాత వేస్తే అందంగా ఉంటుంది. పోపు దినుసులు కొంచెం పటపట్లాడుతూ ఎక్కువ రుచిగా అనిపిస్తుంది. మన ఛాయిస్ ప్రకారం మనమే మొత్తం ముక్కల్ని తాలింపులో వేసి చల్లారాక పెరుగులో కలుపుకోవచ్చు, లేదా ఉడికించిన ముక్కల్ని చల్లారి పెట్టేసి పెరుగులో కలపటం. ఎప్పుడైనా ఊచని ఉడకబెట్టడం మాత్రం కామన్, అందులో మార్పు లేదు. దీంట్లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర 2 అక్కర్లేదు. పచ్చిమిర్చి వేయము, కొత్తిమీర కూడా వేయము. మనం ఏం చేయొచ్చు, మెంతులు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత 2 ఎండుమిర్చి చీరి వేస్తాము. కరివేపాకు వేసుకుంటాం, ఇంగు వేసుకుంటాం, అంతే. ఒకవేళ ఏదైనా కిడ్నీ స్టోన్స్ లాంటివి ఉన్నవాళ్ళు ఉంటే కనుక రుచి కోసం ఆలోచించకుండా ఈ అరటి దూట మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఒక ముక్క తెచ్చుకుంటే 2 రోజులు చేసుకోవచ్చు. మీకు ఒక పూట అంటే దూట నిలవ ఉంటుంది. దీన్ని ఒట్టిగా ఒక రైతాలాగా పక్కన పెట్టుకుని ఎవరికి ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసి తినిపించేసేయండి. ఒక 4-5 సార్లలోనే ఈ రాళ్లలో చాలా తేడా వస్తుంది. అసలు అది ప్రాబ్లమే తీరిపోతుంది. అసలు కొద్దిగా 2 మెంతి గింజలు,
తర్వాత మినపప్పు, ఆవాలు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న పదార్థానికి సరిపడానే, ఎక్కువ కంగారు ఏం పడక్కర్లేదన్నమాట. తర్వాత ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందండి. దీందే అసలైన వాసన. ఒకసారి నలిపేసి నూనెలో వేసేయండి. పోపు చిటపట్లాడాక పెరుగులో వేసేయండి. దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఫ్రెష్ తాలింపు వాసనతోటి ఎంతో బాగుంటుంది. నేనైతే ఒట్టిగా ఇలా ఒక కప్పు తినడాన్ని ప్రిఫర్ చేస్తానండి. కిడ్నీ స్టోన్స్తో పాటుగా అరటి ఊచ తింటే శరీరంలోకి, ఆహారంలో అప్పుడప్పుడు కొద్దిగా వెళ్ళిపోతుంటాయి వెంట్రుకలు లాంటివి చిన్న చిన్నవి, ఆ పార్టికల్స్ కూడా కరిగిపోతాయని చెప్పి. ఆరోగ్యవంతమైన అరటి దూట పెరుగు పచ్చడి రెడీగా ఉంది. దీంట్లో మనం ఆవ కూడా పెట్టుకోవచ్చండి. అది ఎలా పెట్టాలో చెప్తాను, నేను చేయటం లేదు, చెప్తున్నాను. ఈ మాత్రం ఒక 2 కప్స్ ఆఫ్ పెరుగు ఉందనుకోండి, ఒక స్పూన్కి కొంచెం తక్కువగా ఆవాలు, ఒక 3/4 స్పూన్ ఆవాలని కొద్దిగా తడిపి కొంచెం చిన్న మోటార్లో వేసి నూరేసేయండి. మెత్తగా నూరేసి ఆ ఆవని కలిపేసేయండి. తాలింపు అయిన తర్వాత కలిపేస్తే ఆవ రుచి మనం భోజనం చేసే టైంకి చక్కగా ఊరిపోతుంది. అయితే ఏంటంటే ఆవని ఈ వర్షాకాలము శీతాకాలమే భరించగలుగుతాం, కొంచెం ఎండాకాలం ఇబ్బందికరంగా ఉంటుంది, సూట్ కాదు అందరికీ. మీకు ఆవాల రుచి కనుక ఉంటే, ఆవపిండి ఒకవేళ గ్రైండ్ చేసింది ఉంటే ఇలాంటప్పుడు కలిపేసేయచ్చు. ఇందులో కలిపేస్తే ఆవపిండి చక్కగా ఊరిపోతుంది. ఆవ వాసన వేస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో తినవలసిన వంటకాల్లో ఆవపిండితో చేసిన వంటకాలన్నీ కూడా ద బెస్ట్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.